రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో కలుషిత పాలు తాగి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మాధవ్. ఈ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నమూనాలను సేకరించి టెస్టులకు పంపించినట్టుగా తెలియజేశారు. ఇటీవల కాలంలో ఆహార పదార్థాల్లో కల్తీలు పెరిగిపోయాయని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందని తెలియజేశారు. అందుకం చేరిన ఆయన కోసం పెట్టారు ఈ హాస్పిటల్ రాజమండ్రిలో. Sir, please, sir. So what alerted was same family members, 4 members వచ్చారు. Because 4 members వచ్చేటప్పటికి why they should give రాజమండ్రిలో ముఖ్యంగా లాలా చెరువు ప్రాంతంలో చౌడీశ్రీ నగర్ సంబంధించిన అనేక మంది ప్రజలకి మొన్న శివరాత్రి రోజు ఏదైతే వాళ్ళ యొక్క పాలు తాగటం కారణంగా వచ్చిన విష పదార్థాల కారణంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగా దెబ్బతింటం జరిగింది. సుమారు 4 ఇప్పటికే మరణించారని చెప్పి అనేక మంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు క్రిటికల్గా ఉన్నారని చెప్పి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. సుమారు 6 పేషెంట్స్ని చూడటం జరిగింది. వాళ్ళందరూ డయాలసిస్ పైన ఉన్నారు. వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం శివరాత్రి రోజు వాళ్ళకి ఏదైతే పాలు ఉందో పాలు కొంచెం చేదుగా ఉందా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళేమో ఆవు బాలేదు కనుక ఆ విధంగా ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారట. ఆ విధంగా పాలు పెరుగు తినటం కానీ లేకపోతే కాఫీ తాగటం కారణంగా కానీ వాళ్ళకి వెంటనే కడుపు ఉబ్బరం రావటం, తర్వాత యూరిన్ పాస్ కాకపోవటం, ఏమీ అర్థం కాకపోవటం, చాలామంది కొలాప్స్ అయిపోవటం, 2 అక్కడే మరణించడం, మిగతా వాళ్ళు హాస్పిటల్లో మరణించడం. ఇవాళ సుమారు చాలా హృదయ విదారకమైన దృశ్యం. సుమారు ఒకే కుటుంబానికి చెందిన 4 పెద్దవాళ్ళు ఆ విధంగా మంచాన్ని పడడం, క్రిటికల్గా ఉండటం ఏదైతుందో చాలా దురదృష్టం. వాళ్ళందరికీ కూడా కిమ్స్ యాజమాన్యం చూస్తున్నారు. అలాగే కొందరు జీజీహెచ్లో కూడా కొందరు ఉన్నారు. అలాగే వెంటనే ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు ఆ ఏరియాలో అంతా స్క్రీనింగ్ చేయాలని చెప్పి అనుకున్నారు. 150 మందికి పైగా ఆయన పాలు ఇచ్చాడని చెప్పి వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని చూడటం కూడా చేశారు. ఆ కుటుంబ సభ్యుల్లో మిగతా పిల్లలు వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండటం కారణంగా తేరుకున్నారు. కానీ వృద్ధులు మాత్రం తేరుకోలేదు. వాళ్ళందరికీ కూడా కిడ్నీస్ 2 ఫెయిల్ అవటం సడన్గా, అది చాలా బాధాకరం. వాళ్ళకి డయాలసిస్ 4-5 చేసినా కూడా ఇంకా రెస్పాన్స్ రావటం లేదు. సో చూడాలి ఏ విధంగా జరుగుతుందో. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వీళ్ళందరికీ సహాయం చేస్తుంది. వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తి ఉచితంగా చేసే విధంగా, ఆరోగ్యశ్రీ లేకపోయినా ఆ విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కూడా తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. ఉన్నత స్థాయి విచారణ కూడా కలెక్టర్ గారు ఆదేశించారు. ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క ఎఫెక్టెడ్ ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా తప్పనిసరిగా ఆదుకోవడం జరుగుతుంది. ఎవరైతే క్షతగా చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. తప్పనిసరిగా అనేక రకాల నాణ్యతా ప్రమాణాలు ఏదైతే మనం బయటికి వెళ్ళి తింటున్న ఆహారంలో కానీ మన ఇంటికి తెప్పించుకునే ఆహారంలో కానీ ఇటువంటి పదార్థాలు ఉన్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అనేక రకాల విషతుల్యమైన పదార్థాలు ఈ మధ్య కల్తీ చాలా ఎక్కువైంది. సో ఈ కల్తీని నివారించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధమైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇదొక దురదృష్టకరమైన సంఘటన. తప్పనిసరిగా ప్రభుత్వం వీళ్ళందరినీ ఆదుకుంటుంది. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కావాల్సిన ట్రీట్మెంట్, బెస్ట్ ఆఫ్ ది పాసిబుల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం.